తక్షణమే బకాయిల వేతనాలు చెల్లించాలని, వేతనాల పెంపు, రెగ్యులరైజేషన్ తదితర సమస్యలు పరిష్కరించకపోతే తమకు ఊరే గతి అన్నట్లుగా ఉరితాళ్లతో సమగ్ర శిక్ష ఉద్యోగులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డీఈఓ కార్యాలయం వద్ద వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డీఈఓ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారం నాటికి 14వ రోజుకు చేరుకున్నాయి. గౌరవ అధ్యక్షుడు డి వంశీకృష్ణంరాజు, జిల్లా జేఏసీ అధ్యక్షులు ఆర్ వెంకట్రావు, ఎం రఘునాథ్, ఇతర నాయకులు కె వీరపండు, కె వెంకట, పి దుర్గాప్రసాద్, పలువురు మహిళా నాయకులు వినూత్న రీతిలో మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. జగన్ ప్రభుత్వం గత 3 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని, కనీసం కుటుంబాలను పోషించుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలతో సహా ఉరివేసుకుని ఆత్మహత్యలు చేసుకోవటం తప్ప మరొక మార్గం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం వొకేషనల్ టీచర్గా మార్చి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. వెంటనే